ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. బైబిల్ చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని అంటే కీర్తనలు 103 అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును అని. ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాట ఉందండి. ఆయన కృపంట యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి మీదకి వారి పిల్లల తరతరముల మీదకి నిలుస్తుందంట. దేవుని కృప ఒక్కటి ఉంటే ఈ లోకంలో మనకెంత జ్ఞానం ఉన్నా, మనకెంత ఆస్తున్నప్పటికీ, ఎంత గొప్ప పేరున్నప్పటికీ కూడా ఆయన కృప కంటే ఏది కూడా గొప్పది కాదు. కాబట్టి ఆయన కృప యుగ యుగములు మనకి నిలుస్తుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతంట మన పిల్లల తరతరముల మీదకి నిలుస్తుంది. ఎలా మనం జీవిస్తే ఆయన కృప ఆయన నీతి మన పిల్లల తరతరముల మీదకి నిలుస్తుంది అంటే పై వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించిన నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. చూసారా, ఎప్పుడైతే మనం ఆయన నిబంధనను, ఆయన ఇష్టమైన వారిగా, మనం ఎప్పుడైతే ఆయన నిబంధనను పాటించే వారిగా ఉంటామో, గైకొనే వారిగా మనం జీవిస్తామో, అలాగే ఆయన కట్టడలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆయన యందు మనము భయభక్తులతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన కృపంట యుగ యుగములు మనకి నిలుస్తుందంట. ఆయన నీతి మన పిల్లల తరతరముల మీదకి నిలుస్తుందంట. కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ, మనం అందరిలో ఉన్నా లేదంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం జీవించినట్లయితే ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది, ఆయన నీతి మన పిల్లల తరతరముల మీదకి నిలుస్తుంది. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, మనం నీతిగా జీవించాలని, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని, ఆయన వలె క్రీస్తు వలె మనం జీవించాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా, ఆయన కట్టడలకు లోబడే వారంగా మన జీవితం జీవించినట్లయితే దేవుని కృప మనకి యుగ యుగములు ఉంటుంది. ఆయన నీతి మనకు, మన పిల్లలకు తరతరములు